తెలుగు యొక్క భాషా రూపాలు అనేటువంటి ఒక విషయం గురించి మనం ఇక్కడ మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాం. భాషకు సంబంధించిన వివిధ రూపాలు అంటే భాష అనేటువంటి అంశానికి మనం అనేక రూపాలు కల్పించుకున్నాం. అందులో శాసన భాష అని చెప్పేసి, గ్రాంధిక భాష, మాండలిక భాషలు అనే అంశాలు మనం ఇప్పటివరకు చూడడం అనేటువంటి అంశం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా ఏంటి అనే విషయాన్ని ఒకసారి చూస్తే మాండలికాలు. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి యొక్క అంశం మాండలికాల యొక్క వర్గీకరణ అనే అంశం ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి మాండలికం అనగానేమి అంటే ఒక మండలానికి సంబంధించిన యొక్క భాషనే మాండలికం అంటాం. ఒక మండలము అంటే మనకు ఒక ప్రాంత విభజన చేసినటువంటి సందర్భంలో భాష, ఒక ప్రాంతంలో ఏ భాషనైతే మాట్లాడుతున్నారో ఆ మాట్లాడే భాషను ఆధారంగా చేసుకొని కొన్ని మండలాలుగా విభజన చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ మండలాలు ఎన్ని ఉన్నాయనుకుంటే సహజంగా దీంట్లో 4 మండలాలు సహజంగా కనిపించడం జరుగుతుంది. ఏంటి యొక్క 4 మండలాలు? 4 మండలికం వర్గీకరణ చూస్తున్నట్టయితే ప్రాంతీయ మాండలికం, అదేవిధంగా సామాజిక మాండలికం, చారిత్రక మాండలికం, జీవ శాస్త్రానిక మాండలికం అని చెప్పేసి ఇందులో మాండలికాల వర్గీకరణ చేశాం. అయితే ఈ మాండలికాల వర్గీకరణ కంటే ముందు మండలాల వర్గీకరణ కూడా మనకి కొంతవరకు అవగాహన ఉండాలి. మరి మండలాలు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే పూర్వ మండలం అని, ఉత్తర మండలం, మధ్య మండలం, దక్షిణ మండలం అని చెప్పేసి ఈ విధంగా కొన్ని మండలాలుగా విభజన చేసుకోవడం అనేటువంటి అంశం జరుగుతుంటుంది. మరి ఇక్కడ పూర్వ మండలానికి సంబంధించినటువంటి అంశాల్లో ఏ ప్రాంతాలు ఉంటాయి అనేక విషయాన్ని మనం గత క్లాసులో చూసుకోవడం జరిగింది. ఇక్కడ కేవలం మండలాలకు సంబంధించిన మాండలికాల యొక్క వర్గీకరణ అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మాండలికాలలో భాగంగా ప్రాంతీయ మాండలికం అన్నాం. మరి ప్రాంతీయ మాండలికం అనేటువంటి అంశం ఎలా ఏర్పడుతుంది అంటే ఒక ప్రాంతానికి పరిమితమైనటువంటి యొక్క మాండలికమే ప్రాంతీయ మాండలికం. ఓకేనా? మరి ప్రాంతీయ అనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ దీంట్లో ఒకసారి చూస్తే ఏమంటున్నారంటే ప్రజల మధ్య వ్యవహార ప్రాబల్యం సన్నగిల్లడం వల్ల ప్రాంతీయ మాండలికాలు ఏర్పడతాయి. ఈ యొక్క ప్రాంతీయ మాండలికాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ప్రాంతీయ మాండలికం అంటే ప్రజల మధ్య వ్యవహార ప్రాబల్యం సన్నగిల్లడం వల్ల అంటే మనం మాట్లాడుతున్నటువంటి యొక్క భాష ఏదైతే ఉందో దాంట్లో అక్కడక్కడ కొన్ని పదాలు అనేటువంటి అంశం అనేది కొంచెం యాసగా పలకడమా లేకపోతే ఆ పదాలని తగ్గించి పలకడం అనే అంశం చేస్తుంటాం అన్నమాట. కాబట్టి ఇక్కడ యాసగా పలికేటువంటి యొక్క సందర్భం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని కొన్ని మాండలికాలను మనం ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. వీటికే మరొక పేరు స్థల మాండలికాలు అని కూడా అంటారు. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ప్రాంతీయ మాండలికాలు ఎలా ఏర్పడతాయి అంటే ప్రజల ఉచ్చారణ ద్వారా ఏర్పడతాయి. మొదటి అంశం. రెండో అంశం ప్రాంతీయ మాండలికాల కనుక పేర్లేంటివి? ఒకటి ప్రాదేశిక మాండలికం, తర్వాత స్థల మాండలికం. కానీ స్థలం అంటేనే ప్రాంతం కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఇకపోతే ప్రాంతీయ మాండలికానికి సంబంధించిన అంశం చూసినట్లయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనేక విషయాన్ని ఒకసారి గమనిద్దాం. వ్యక్తులు పుట్టి పెరిగినటువంటి యొక్క ప్రాంతాల ఆధారంగా ఏర్పడిన మాండలికాలే స్థల మాండలికాలు అంటున్నాడు. ఇక్కడ వ్యక్తులు పుట్టి పెరిగిన ప్రాంతాలు, వ్యక్తి ఏ ప్రాంతంలో పుట్టాడు, ఏ ప్రాంతంలో పెరిగాడు, ఆ యొక్క అంశాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడేటువంటి యొక్క మాండలికాలనే స్థల మాండలికాలు అంటారు. అంటే ఇక్కడ ఉదాహరణకి మనం తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే తెలంగాణలో అనేక జిల్లాలు ఉన్నవి. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకంగా పదాలు ఉచ్చరిస్తుంటాడు. కాబట్టి ఏ జిల్లాలో పుట్టాడో, ఏ ప్రాంతంలో పుట్టాడో ఆ ప్రాంతాలను అనుసరించి ఏర్పడేటువంటి యొక్క మాండలికాలనే స్థల మాండలికాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఇవి భౌగోళిక కారణాల వల్ల ఏర్పడతాయి. ఇక్కడ ప్రధాన ప్రశ్న భౌగోళిక కారణాల వల్ల ఏర్పడేటువంటి యొక్క మాండలికం ఏది అంటే ప్రాంతీయ మాండలికంగా మనం ఇక్కడ ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోవడానికి అవకాశం కలిగినటువంటి అంశం ఇది. భౌగోళిక కారణాలంటే మనకి చుట్టూ ఉండేటువంటి యొక్క వాతావరణం కదా. అంటే మన దగ్గర కొన్ని నదులు ఉండొచ్చు, పర్వతాలు ఉండొచ్చు, వాగులు ఉండొచ్చు, కొండలు ఉండొచ్చు, ఇట్లా ఉంటాయి కదా. వాటి చుట్టూరా ఉన్నటువంటి యొక్క ప్రాంతాలని ఆధారంగా చేసుకొని మనం ఆ యొక్క పదాలని పలకడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి
ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పోవడానికి వీలు లేకోకుండా కేవలం ఒక ప్రాంతంలో స్థిరపడి ఆ ప్రాంతంలో ఉచ్చరించేటువంటి పదాలు ఏవైతే మాటలు ఏవైతే వాటిని ప్రాంతీయ మాండలికాలుగా ఇక్కడ చెప్పడం అనేది జరిగిన విషయం ఇది. ఇక ఇవి రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల కూడా ఏర్పడతవి. ప్రాంతీయ మాండలికాలు అనేటువంటి భౌగోళిక కారణమే కాకోకుండా రాజకీయ సాంస్కృతిక కారణాల వల్ల కూడా ఏర్పడతవి. రాజకీయ కారణం అంటే పరిపాలన విధానం. అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వ్యక్తులు పరిపాలించే సందర్భం ఉంది. ఉదాహరణకి మన యొక్క తెలంగాణ ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని కొంతకాలం నిజాం రాజులు పరిపాలించడం అనేటువంటిది జరిగింది. అదే ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుంటే అక్కడ ఆంగ్లేయులు పరిపాలించిన సందర్భం మనకు కనిపించడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర మాట్లాడేటువంటి యొక్క పదాలు ఉర్దూ పదాల యొక్క సమ్మిళితంగా మన దగ్గర ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇతర ప్రాంతాల్లో గమనించినప్పుడు ఆంగ్ల పదాలు ఎక్కువగా దాంట్లో ఉండేటువంటి అంశం మనకి కనిపిస్తుంటాయి. కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఏ ప్రాంతాన్ని ఎవరు పరిపాలించారో ఆ యొక్క అంశాలని ఆధారంగా చేసుకొని ప్రాంతీయ మాండలికాలు ఏర్పడతాయి. అదేవిధంగా సాంస్కృతిక పరంగా అంటే మన యొక్క ఆచారపు అలవాట్లని ఆధారంగా చేసుకుని కూడా ఈ యొక్క మాండలికాలు ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. దీంట్లో చదువు వచ్చినటువంటి వారు, రానటువంటి వారు, పల్లెటూరు వారు, పట్టణానికి సంబంధించిన వాళ్ళు, ఇట్లా అనేక రకాలైన వ్యక్తులు మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. కాబట్టి ప్రాంతీయ మాండలికాలు అంటే ఏంది అనేది మొదటి అంశంగా చెప్పుకోవడం జరిగింది. ఒక ప్రాంతానికి పరిమితమైన అంశమే ప్రాంతీయ మాండలికం అని చెప్పుకుంటున్నాం. మరి ఈ మాండలికాలు అనేటువంటివి ఎలా ఏర్పడతాయంటే మనం చెప్పుకున్నది భౌగోళిక కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, సాంస్కృతిక పరమైన కారణాలు కావచ్చు, వ్యక్తి పుట్టి పెరిగిన ప్రాంతమైన కావచ్చు, వీటి ఆధారంగా యొక్క మాండలికాలు అనేవి ఏర్పడతాయనే విషయం మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ పదాలను ఒకసారి గమనిద్దాం. మనం ప్రాంతీయ మాండలికాల్లో ఉన్నటువంటి అంశం ఏంటిదంటే మనం మండలాలు విభజన చేసుకున్నామని చెప్పి గతంలోనే చెప్పుకున్నాం. ఇక్కడ పూర్వ మండలం అని, దక్షిణ మండలం, ఉత్తర మండలం, మధ్య మండలం అని ఒక 4 మండలాలు ఉన్నవి. ఈ 4 మండలాలలో కూడా ఏ పదాన్ని ఏ విధంగా ఉచ్చరిస్తారు అనే అంశం మీద ప్రశ్న తప్పనిసరిగా అడుగుతుంటారు. కాబట్టి ఇక్కడ బాగా మనం స్ట్రెచ్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి పదాలు ఒక్కసారి గమనిద్దామండి. ఇక్కడ ఏంటిదంటే పూర్వ మండలంలో చోడి అనే యొక్క పదాన్ని మనం చెప్పుకోవడం జరుగుతుంది. మరి చోడి అనే పదాన్ని ఇతర ప్రాంతాల్లో ఏమంటారు అంటే దక్షిణ మండలంలో రాగి అని, ఉత్తర మండలంలో తమిదే అని, మధ్య మండలంలో కూడా తమిదే అని చెప్పేసి పిలవడం అనేది జరుగుతుంది. తమిదలు అంటే రాగులు ఉంటుంటాం మనం. కాబట్టి ఇక్కడ చోడి అనే ప్రాంతాన్ని దక్షిణ మండలం ఏమంటారు అని ప్రశ్న అడగవచ్చు. లేదా చోడి అనే ప్రాంతాన్ని ఉత్తర మండలం ఏమంటారు, లేదా చోడి అనే పదాన్ని మధ్య మండలం ఏమంటారు, లేదా ఉత్తర మండలంలో తమిదే అనే పదాన్ని పూర్వ మండలం ఏమని పిలుస్తారు. ఇట్లా ప్రశ్న అనేక రకాలుగా మనల్ని అడిగేటువంటి అంశం ఉంటుంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ యొక్క పదాలని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. చోడి అనేది పూర్వమండల పదం, రాగి అనేది దక్షిణ మండల పదం, తమిది అనేది ఉత్తర మండల పదం, తమిది అనేది మరొక పదం మధ్య మండల పదంగా గుర్తుపెట్టుకోవాలి. అట్లనే గంటి అనే పదం, ఈ గంటి అనేటువంటి పదాన్ని మనం పూర్వమండలంలో ఈ విధంగా పిలుస్తాం. దీన్ని దక్షిణ మండలం ఏమంటారంటే సజ్జ అంటే సజ్జలు, కానీ దాన్నే సద్ద అంటుంటాం. అక్కడ సొద్ద అనే అర్థంలో పిలవడం అనేది జరుగుతుంది. సజ్జ లేదా సొద్ద అని ఏ మండలంలో పిలుస్తారు అంటే దక్షిణ మండలం. అదేవిధంగా దీన్ని ఉత్తర మండలంలో సజ్జ అంటాం, మధ్య మండలంలో కూడా సజ్జ అంటాం. కాబట్టి 3 మండలాల్లో ఎక్కువగా దీన్ని సజ్జ అని పిలుస్తున్నాం. కాబట్టి ఇది ఒక ప్రామాణిక పదంగా కూడా మనకి అక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. ఈ విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఓకేనా. కాబట్టి గంటి అనే పదాన్ని దక్షిణ మండలం ఏమంటారు, ఉత్తర మండలంలో ఏమంటారు, మధ్య మండలంలో ఏమంటారు అనే విషయం తప్పనిసరిగా అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా పూర్వ మండలంలో గోంగూర అనేటువంటి ఒక పదం ఉంది. దీన్ని దక్షిణ మండలంలో, ఉత్తర మండలం, మధ్య మండలంలో ఏమంటారో ఒకసారి గమనించుకోవాలి. గతంలో అడిగినటువంటి ఒక ప్రశ్న, సొరకాయ అనే పదాన్ని దక్షిణ మండలంలో ఏమంటారన్నారు. అంటే దక్షిణ మండలంలో అనేటువంటి అంశం ఏంటిది అనేది కింద ఒకసారి గమనించండి. ఇక్కడ సొరకాయ అనేటువంటిది దక్షిణ మండలంలో సొరకాయగానే పిలువబడుతుందని ఇక్కడ ప్రశ్నగా మనం ఇక్కడ గమనించాలి. దీనికంటే ముందు గోంగూర అనే పదాన్ని ఒకసారి చూద్దాం. మనం గోంగూర అనేటువంటి పదం దక్షిణ మండలంలో గోగాకు అని,
ఉత్తర మండలంలో కూడా గోగాకు అని, మధ్య మండలంలో కూడా ఇక్కడ మనకి వచ్చేసరికి గోంగూర ఈ యొక్క అంశం ఉంది. అయితే ఉత్తర మండలంలో దీన్ని పుంటికూర అంటారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఉత్తర మండలంలో ఏమంటారు మనకంటే పుంటికూర అంటే అనే అంశాన్ని కూడా అంటారు. ఇక్కడ అభ్యర్థులు దీన్ని ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా పూర్వ మండలంలో అనపకాయ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ అనపకాయ అనేటువంటి ఒక అంశాన్ని దక్షిణ మండలంలో సొరకాయని, ఉత్తర మండలంలో సొరకాయని, మధ్య మండలంలో కూడా సొరకాయ అని చెప్పేసి ఇక్కడ మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మధ్య మండలంలో దీన్ని అనింగకాయ అని కూడా పిలిచిన సందర్భాలు మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని ఒక్కసారి అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇక్కడ ఉత్తర మండలంలో అనింగపు కాయ అనే అర్థంలో కూడా మనల్ని పిలుస్తుంటారని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. ఇట్లా ఒక్కొక్క పదాన్ని ఏ ప్రాంతంలో ఏమంటారనే విషయాన్ని మనం తప్పనిసరిగా దీంట్లో గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది వివిధ మండలాల్లో ఏ పదాన్ని ఏ విధంగా పలుకుతారనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ సామాజిక మాండలికాలు అనే అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఓకేనా, మాండలికాల వర్గీకరణలో భాగంగా ప్రాంతీయ మాండలికాల గురించి చూసాం. ఇక్కడ సామాజిక మాండలికాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సామాజిక మాండలికాలు 3 రకాలుగా కనబడుతుంది మనకి. ఇక్కడ ఏంటిదా 3 రకాలు? వర్గ మాండలికం, రెండోది కుల మరియు వర్ణ మాండలికం, మరియు వైయక్తిక మాండలికం అనే అంశాలు ఇక్కడ మనకు దీంట్లో కనిపించడం జరుగుతుంది. కదా, వర్గం అంటే ఒక వర్గానికి సంబంధించిన అంశం. కదా, ఇక్కడ చదువుకున్నవారు చదువు లేని వాళ్ళు ఒక వర్గంగా చెప్పవచ్చు. లేదా ఆదాయపరంగా చూసినా కూడా ఉన్నత వర్గాల వారు తక్కువ వర్గాల వారు అనే అంశాన్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే కులాల పరంగా తీసుకుంటే ఇక్కడ మన దగ్గర బ్రాహ్మణులని, బ్రాహ్మణేతరులని ఈ విధంగా మనకి అనేక మాండలికాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతున్న విషయం. వైయక్తికం అంటే వ్యక్తికి సంబంధించిన అంశం. కదా, ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన వ్యక్తిగా అంశంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే మనుషులకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతున్న విషయం. కానీ ఇక్కడ చదువు రాని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, చదువుచిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, లేదా చదువుచిన వ్యక్తి పిల్లవాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడు, లేదా పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడు అనేక అంశాలు ఇక్కడ వైయక్తిక మాటల్లో వైయక్తిక భేదాల్లో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ పరిశీలించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ సామాజిక మాండలికాలు అనేటువంటి ఎలా ఏర్పడతాయి అంటే సాంఘిక వచ్చేసరికి గోంగూర. కదా, ఈ యొక్క అంశం ఉంది. అయితే ఉత్తర మండలంలో దీన్ని పుంటికూర అంటారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఉత్తర మండలంలో ఏమంటారు మనకంటే పుంటికూర అంటే అనే అంశాన్ని కూడా అంటారు. ఇక్కడ అభ్యర్థులు దీన్ని ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అదేవిధంగా పూర్వ మండలంలో అనపకాయ అనేటువంటి ఒక పదం ఉంది. ఈ అనపకాయ అనేటువంటి ఒక అంశాన్ని దక్షిణ మండలంలో సొరకాయని, ఉత్తర మండలంలో సొరకాయని, మధ్య మండలంలో కూడా సొరకాయ అని చెప్పేసి ఇక్కడ మనం పిలుచుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మధ్య మండలంలో దీన్ని అనింగకాయని కూడా పిలిచిన సందర్భాలు మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి దీన్ని ఒక్కసారి అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇక్కడ ఉత్తర మండలంలో అనింగపు కాయ అనే అర్థంలో కూడా మనల్ని పిలుస్తుంటారని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. ఇట్లా ఒక్కొక్క పదాన్ని ఏ ప్రాంతంలో ఏమంటారనే విషయాన్ని మనం తప్పనిసరిగా దీంట్లో గమనించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అది వివిధ మండలాల్లో ఏ పదాన్ని ఏ విధంగా పలుకుతారనే విషయాన్ని గమనించాలి. ఇక్కడ సామాజిక మాండలికాలు అనే అంశాన్ని ఒకసారి గమనిద్దాం. ఓకేనా, మాండలికాల వర్గీకరణలో భాగంగా ప్రాంతీయ మాండలికాల గురించి చూసాం. ఇక్కడ సామాజిక మాండలికాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సామాజిక మాండలికాలు 3 రకాలుగా కనబడుతుంది మనకి. ఇక్కడ ఏంటిదా 3 రకాలు? వర్గ మాండలికం, రెండోది కుల మరియు వర్ణ మాండలికం, మరియు వైయక్తిక మాండలికం అనే అంశాలు ఇక్కడ మనకు దీంట్లో కనిపించడం జరుగుతుంది. కదా, వర్గం అంటే ఒక వర్గానికి సంబంధించిన అంశం. కదా, ఇక్కడ చదువుకున్నవారు చదువు లేని వాళ్ళు ఒక వర్గంగా చెప్పవచ్చు. లేదా ఆదాయపరంగా చూసినా కూడా ఉన్నత వర్గాల వారు తక్కువ వర్గాల వారు అనే అంశాన్ని ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉంది. అదే కులాల పరంగా తీసుకుంటే ఇక్కడ మన దగ్గర బ్రాహ్మణులని, బ్రాహ్మణేతరులని
ఈ విధంగా మనకి అనేక మాండలికాలు మనకి ఇక్కడ కనిపించడం జరుగుతున్న విషయం. వైయక్తికం అంటే వ్యక్తికి సంబంధించిన అంశం కదా. ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో అతనికి సంబంధించిన వ్యక్తిగా అంశంగా ఇక్కడ మనం చెప్పవచ్చు. అంటే మనుషులకు సంబంధించిన అంశాన్ని ఇక్కడ చెప్పడం అనేది జరుగుతున్న విషయం కదా. ఇక్కడ చదువు రాని వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, చదువుచిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడతాడు, లేదా చదువుచిన వ్యక్తి పిల్లవాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడు, లేదా పెద్దవాళ్ళతో ఏ విధంగా మాట్లాడతాడు అనేక అంశాలు ఇక్కడ వైయక్తిక మాటల్లో వైయక్తిక భేదాల్లో భాగంగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఒక్కొక్క అంశం గురించి మనం ఇక్కడ పరిశీలించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఇక్కడ సామాజిక మాండలికాలు అనేటువంటి ఎలా ఏర్పడతాయి అంటే సాంఘికంగా ఏర్పడిన భాషా భేదాలే సామాజిక మాండలికాలుగా మనం చెప్పడం జరుగుతుంది. సాంఘికంగా ఏర్పడినటువంటి యొక్క భాషా భేదాలు అంటే సమాజంలో ఏ విధంగా మనం నడుచుకుంటున్నామో దాన్ని అనుసరించేసి సామాజిక మాండలికాలు ఏర్పడడం అనేది జరుగుతుంది. సంఘంలో వ్యక్తుల యొక్క ఎదుగుదలని అనుసరించే యొక్క మాండలికాలు ఏర్పడతాయి. దీంట్లో ఉచ్చారణలో హోదా అనేది కనిపిస్తుంది. అంటే ఉన్నత వర్గాల వారు మాట్లాడుతున్న అంశం, తక్కువ వర్గాల వారు మాట్లాడుతున్న అంశం కానీ ఆ భాష మాట్లాడినప్పుడు దాంట్లో కొంత హోదా అనే అంశం అనేది కనబడుతుంది. ఇది ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది కాబట్టి గమనించగలరు. ఇక్కడ ఉచ్చారణలో హోదా అనే అంశం ఏ మాండలికంలో కనబడుతుంది అంటే సామాజిక మాండలికం అనే అంశం ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇక్కడ అట్లనే వర్గ మాండలికం, ఈ వర్గ మాండలికం అనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే ఒక వర్గానికి సంబంధించిన వ్యవహారమే వర్గ మాండలికం. ఇక్కడ కేవలం ఒకే ఒక వర్గం. ఏంటి యొక్క వర్గాలు? ఒకసారి వర్గ మాండలికాల్ని విభజనలో ఒకసారి గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ దీంట్లో 4 రకాలైన వర్గాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నవి. అందులో ఆదాయాన్ని బట్టి మాండలికం, విద్యను బట్టి మాండలికం, నిరక్షరాస్యతను బట్టి మాండలికం, వృత్తిని బట్టి మాండలికం అని చెప్పేసి 4 మాండలికాలు ఇక్కడ మనకు కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఆదాయాన్ని బట్టి అన్నాం అంటే ఉన్నవారు లేనివారు మనకి ఇందులో కనబడుతుంది. ఆదాయం ఉన్నవారు ఒక వ్యక్తులుగా ఒక వర్గానికి సంబంధించిన వారుగా, ఆదాయం లేనివారు మరొక వర్గానికి సంబంధించిన వారుగా కనిపిస్తారు. విద్యను బట్టి చదువుకున్నవారు ఒక వర్గం, చదువు రానివారు ఒక వర్గం. నిరక్షరాస్యత అనే అంశం అంటే చదువు రాని వారిలోనే మళ్ళీ రకాలు దాంట్లో ఓకేనా. అక్కడ పిల్లవాళ్ళు పెద్దవాళ్ళు. ఇక్కడ వృత్తిని బట్టి మనం అనుసరిస్తున్న వృత్తులు ఉన్నాయి, కుల వృత్తులు ఉన్నాయి కొన్ని, కానీ ఆ వృత్తులను బట్టి మాండలికాలను విభజన చేయడం అనేది జరుగుతుంది. కొంతమంది కుమ్మరి సంబంధించిన పని చేయవచ్చు, కొంతమంది వడ్డంగి సంబంధించిన పని చేయవచ్చు. ఈ విధంగా ఆ వృత్తులని అనుసరించేసి మాండలికాలను విభజన చేసుకోవడం అనేది జరుగుతున్న అంశం. ఇక్కడ ఒక్కొక్క దానికి సంబంధించిన విషయాన్ని ఇప్పుడు మనం విభజన చేసుకుంటూ పరిశీలించుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం. వర్గ మాండలికంలో ఆదాయాన్ని బట్టి మాండలికం, ఇది మనకి 2 రకాలు కనబడుతుంది. ఒకటి అధిక ఆదాయం, 2 అల్ప ఆదాయం. మరి అధిక ఆదాయం అంటే ఇక్కడ అంటే ఎక్కువగా డబ్బులు ఉండడం అన్నమాట. కానీ ఎక్కువగా డబ్బులు ఉన్న వారిని అధిక ఆదాయం అంటారు. ఇది ఎలా ఉంటుంది ఇక్కడ అంటే వీరు అధికార భాష ఎక్కువగా ఉపయోగిస్తారు. ఓకేనా. ఇక్కడ అధిక ఆదాయం ఉన్నటువంటి వారు బాగా చదువుకున్న వారే ఉంటారు, వారు కొంచెం గొప్పవారుగా భావించబడుతుంటారు. కాబట్టి వారి మాటలలో కొంత హోదాతనం అనేది కనబడుతుంది. కాబట్టి వారు ఏ పదాలు ఎక్కువగా ఉపయోగిస్తారంటే అధికార భాషా పదాలు ఎక్కువగా ఉపయోగిస్తారు. అధికార భాషా పదాలంటే ప్రభుత్వం అనేది అనుసరిస్తున్నటువంటి పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో ఉదాహరణ మనం గమనించినట్లయితే కొన్ని పదాలు ఇక్కడ ఓకేనా, పార్టీ, లంచ్, డిన్నర్, కిచెన్, టిఫిన్, ఇలాంటి యొక్క పదాలన్నీ కూడా మనకి అంటే ఇవన్నీ కూడా దాదాపు ఆంగ్ల పదాలతో సమానమైన పదాలు. ఇవి హోదాతో కూడుకునే పదాలుగా మనం అందరం భావించడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పదాలు డిన్నర్కి వెళ్దామా ఓకేనా, ఫాలోయింగ్ ద లంచ్ అని చెప్పేసి ఈ విధంగా ఆంగ్ల పదాలని ఎక్కువగా దీంట్లో మిళితం చేస్తూ మాట్లాడుతునే కదానే అధిక ఆదాయ పదాలుగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే పార్టీ, లంచ్, డిన్నర్ అనేటువంటి యొక్క పదాలు ఏ మాండలికానికి సంబంధించినవి అని అడిగేటువంటి అవకాశం ఉంది. ఇవి వర్గ మాండలికానికి సంబంధించిన అంశం. అందులో వర్గంలోకెల్లా ఆదాయాన్ని బట్టి మనం విభజన చేసుకున్నాం. అందులో అధిక ఆదాయానికి సంబంధించింది కాబట్టి అధిక ఆదాయ వర్గ మాండలికానికి సంబంధించిన పదాలుగా మనం ఇక్కడ గమనించుకోవాలి. ఓకేనా. అదేవిధంగా అల్ప ఆదాయం అన్నాడు. మరి అల్ప ఆదాయం అంటే తక్కువ ఆదాయం. ఓకేనా.
తక్కువ డబ్బులు ఉన్నటువంటి వారు పేదవారిగా మనం చెప్పవచ్చు. మరి పేదవారు మాట్లాడే పదాలు ఏవైతున్నాయో వాటిని అల్ప ఆదాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి ఎవరు వాళ్ళు అంటే రైతులు, కూలీలు ఉపయోగించేటువంటి పదాలనే అల్ప ఆదాయ పదాలు అంటారు. రైతులు, కూలీలు ఉపయోగించేటువంటి పదాలు. సాధారణంగా పల్లెటూళ్ళలో మనకి రైతులు కనిపిస్తుంటారు, అదేవిధంగా కూలీలు కనిపిస్తుంటారు. వాళ్ళు పలికేటువంటి పదాలు ఏవైతున్నాయి వాటిని అల్ప ఆదాయ పదాలుగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఉదాహరణకు కొన్ని చూసినట్టయితే సందమామ, రైక, భువ్వ, లచ్చ అనేక పదాలు ఇక్కడ కనబడుతుంటాయి. అంటే లక్ష అనేక పదం, లక్ష అనేక పదాన్ని ₹1,00,000 అంటుంటాం మనం. ఓకేనా? అంటే ఇక్కడ పలికేక పదంలో ఏంటంటే ఉచ్చారణలో తేడా అనేటువంటి అంశం మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? బువ్వ తిన్నావా అంటుంటారు. అంటే బువ్వ అంటే అన్నం సహజంగా, కానీ బువ్వ తిన్నావా ఈరోజు అంటుంటారు. ఓకేనా? అంటే ఇక్కడ బువ్వ అనే పదం అనేటిది అల్ప ఆదాయానికి సంబంధించిన వాళ్ళు, గ్రామీణ ప్రాంత ప్రజలు, రైతులు, కూలీలు ఉపయోగించక పదానంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా? చందమామ అంటారు, చందమామ బదులు సందమామ అంటారు. ఓకేనా? ఇక్కడ మనం జాకెట్ బదులు రైక అని ఇట్లా ఈ పదాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోకెల్లా అల్ప ఆదాయానికి సంబంధించిన వాళ్ళు ఉపయోగిస్తారు కాబట్టి ఈ పదాలని వ్యత్యాసాలను గమనించాలి ఇక్కడ. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటిది? సందమామ, రైక, బువ్వ అనేటువంటి పదాలు ఏ మాండలికానికి సంబంధించినవి? లేదా రైతులు, కూలీలు ఉపయోగించేటువంటి పదాలు ఏ మాండలికానికి సంబంధించినవి అని ప్రశ్న అడిగాక అవకాశం ఉంది కాబట్టి గమనించాలి. వర్గ మాండలికంలో ఆదాయాన్ని బట్టి మాండలికాలు 2 రకాలు. ఒకటి అధిక ఆదాయం, 2 అల్ప ఆదాయం. అధిక ఆదాయం వాళ్ళేమో అధికార భాషకు సంబంధించిన పదాలు, హోదా పదాలు ఉపయోగిస్తుంటారు. అల్ప ఆదాయం వాసులేమో రైతులు, కూలీలు ఉపయోగించే పదాలు కాబట్టి అది అల్పాదాయం అన్నాం. అధిక ఆదాయానికి సంబంధించిన వాళ్ళేమో పార్టీ అని, లంచ్, డిన్నర్ అనే పదాలు ఉపయోగిస్తే అల్ప ఆదాయ వాసులేమో ఇక్కడ సందమామ, రైక, బువ్వ అనేక పదాలు ఉపయోగిస్తారని అభ్యర్థులు గమనించి వాటిని ప్రశ్న రూపంలో చదువుకోవడానికి ప్రయత్నం చేయాలి. అట్లానే వర్గ మాండలికంలో వృత్తిని బట్టి మాండలికం. ఓకేనా? వృత్తి అంటే పని, మనం చేస్తున్నటువంటి పనిని ఆధారంగా చేసుకొని మాండలికాలను ఇక్కడ విభజన చేయడం అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ. ఏంటిది అది? మనకు సహజంగా అనేక విషయాన్ని గమనించినట్లయితే మనం చేస్తున్న పని ఏది కావచ్చు. ఉదాహరణకి ఇక్కడ ఒక ఉదాహరణ గమనించినట్లయితే ఆకులు అనేట పదం ఉంది. సహజంగా మనకు ఆకులు అంటే చెట్టు యొక్క ఆకులు అనే అర్థం తీసుకుంటాం మనం. కానీ ఇక్కడ కులాన్ని మనం ఆధారంగా తీసుకున్నప్పుడు బండి చక్రానికి బద్దలాగా ఉండేటువంటి అంశాలనే మనం ఆకులు అంటుంటాం. కానీ బండి చక్రం ఉంటుంది, దానికి మధ్యలో ఒక బద్ద అనేటువంటి అంశం మాదిరిగా ఉండే వాటిని ఆకులు అంటారు. ఇది వడ్రంగి వాళ్ళు ఉపయోగించే పదం. కానీ బండి ఆకులు తయారు చేశారా అని చెప్పేసి అంటుంటారు. అంటే ఇక్కడ ఆ వర్గానికి సంబంధించిన, ఆ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ యొక్క పదాన్ని ఆ విధంగా ఉపయోగించడం అనేటువంటి అంశం జరుగుతుంది. కానీ మరి అదేవిధంగా కుండ అనే పదం, కుండ అనేటువంటి పదాన్ని కుమ్మరి వాళ్ళు తయారు చేసేదాన్ని, మట్టితో తయారు చేసేదాన్ని కుండ అనవచ్చు. కానీ ఇక్కడ వడ్రంగి వారి విషయానికి వచ్చేసరికి మనం వాళ్ళు ఉపయోగించే పదం ఏంటి అంటే ఇక్కడ బండి చక్రం మధ్యలో గుండ్రంగా ఉండేదని కుండ అంటారు. బండి చక్రం మధ్యలో గుండ్రంగా ఉండేది కదని కుండ అంటారు. అంటే ఇక్కడ కుల వృత్తులలో భాగంగా మనం గమనించినట్లయితే మనకి కుమ్మరి వాళ్ళు ఉపయోగించే పదమేమో మట్టితో తయారు చేసిందని చెప్పుకోవచ్చు. అదే వడ్రంగి వారి విషయానికి వచ్చేసరికినేమో బండి చక్రానికి ఉండేటువంటి మధ్యలో ఉండే భాగాన్ని కుండ అంటున్నాం. అంటే ఒక ప్రాంతంలోనే వృత్తిని బట్టి ఈ పదాలు అనేవి వేరువేరుగా ఉంటాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇకపోతే కుల మాండలికాలు. కులం అనే అంశాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే రక్త సంబంధంతో వచ్చేటువంటి వాటిని కులాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. కానీ అంటే మన యొక్క తల్లిదండ్రులు ఏ కులానికి సంబంధించిన మనం అదే కులానికి సంబంధించిన వాళ్ళగా మనం మాట్లాడుకుంటాం. అయితే కులాన్ని బట్టి కొన్ని మాండలికాలుగా ఇక్కడ విభజన చేయడం అనేది జరిగింది. అది ఎలా అంటే వ్యక్తులు పుట్టి పెరిగిన కులాల ఆధారంగా ఏర్పడిన మాండలికాలే కుల మాండలికాలు. వ్యక్తులు ఏ ప్రాంతంలో పుట్టారనేదేమో ప్రాంతీయ మాండలికం అయితే ఏ కులంలో పుట్టారనేది ఏర్పడేదే కుల మాండలికాలకు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకు ఏర్పడిన యొక్క కుల మాండలికాలు అంటే భారతదేశంలో కుల వ్యవస్థ ఉండడం వలన కుల మాండలికాలకు అనేటిది చోటు లభించడం జరిగింది.
భారతదేశంలో కుల వ్యవస్థ ప్రాతిపదిక అనేది ఉంది మన దగ్గర. కాబట్టే ఈ యొక్క కుల మాండలికాలు అనేటువంటి ఏర్పాటు కావడం అనేది జరిగిందని చెప్పేసి ఇక్కడ చెప్పవచ్చు. ప్రపంచంలో ఏ భాషలో కూడా కుల మాండలికాలు లేవు. ఓకేనా? ప్రపంచంలో ఒకసారి గమనించినట్లయితే ఏ భాషలో కానీ ఎక్కడ కానీ మాండలికాలు, ఇది ప్రశ్నగా గమనించాలి. ఇక్కడ మాండలికాలు ఏ భాషల్లో ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయంటే కేవలం భారతదేశంలో తెలుగులోనే ఈ యొక్క మాండలికాలు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తాయి అనే విషయాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. వ్యక్తులు పుట్టినక కులాన్ని ఆధారంగా చేసుకుని ఏర్పడేవి కుల మాండలికాలు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉంది కాబట్టి కుల మాండలికాలు ఎక్కువగా ఏర్పడినవి. ఏ ప్రాంతంలో కానీ ఏ భాషలో కానీ మాండలికాలు ఎక్కువగా లేవు. ఎక్కువగా భారతదేశంలో, అందులో తెలుగులో ఈ యొక్క కుల మాండలికాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి అనే విషయాన్ని గమనించాలి. అదేవిధంగా ఈ కుల వర్ణ మాండలికాలని కొన్ని రకాలుగా మనం ఇక్కడ విభజన చేసుకోవడం అనేది జరిగింది. ఏంటి ఆ రకాలనే విషయాన్ని ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ దీంట్లో బ్రాహ్మణ మాండలికం, బ్రాహ్మణేతర మాండలికం, దళిత జన మాండలికం అని చెప్పేసి 3 రకాలుగా ఉండడం అనేది జరిగింది ఇక్కడ. ఓకేనా? బ్రాహ్మణ మాండలికం, బ్రాహ్మణేతర మాండలికం, దళిత జన మాండలికం. దీంట్లో బ్రాహ్మణులు అంటే మనకు తెలుసు. ఓకేనా? మన యొక్క గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా సరే వివాహాది శుభకార్యాలు కావచ్చు లేదా కర్మకాండలు కానీ వీటిని నిర్వహించడానికి వాళ్ళే బ్రాహ్మణులు అంటారు. వారు ఉపయోగించే పదాలు ఏవైతున్నాయో వాటిని బ్రాహ్మణ మాండలిక పదాలుగా మనకి ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సహజంగా కొన్ని పదాలు ఉపయోగిస్తుంటారు వాళ్ళు, ఆ పదాలని బ్రాహ్మణ మాండలికాలు అంటారు. అట్లనే బ్రాహ్మణేతర మాండలికాలు అన్నారు. అంటే బ్రాహ్మణులు కాక మిగిలిన వారు మాట్లాడేటువంటి పదాలు ఏవైతున్నాయి వాటిని బ్రాహ్మణేతర మాండలికాలుగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఇకపోతే దళిత జన మాండలికం అన్నాడు. దళిత జనులు అంటే వెనుకబడిన వర్గాల వారు అనే అర్థాన్ని మనకి దీంట్లో తీసుకోవడం అనేది జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో వెనుకబడిన వర్గాల వారు ఉచ్చరించే పదాలనే ఆధారంగా చేసుకుని ఈ మాండలికాన్ని మనకు ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ జరిగింది. ఒక్కొక్క దాని నుంచి వివరణ చేసుకుంటూ వెళ్దాం. దీంట్లో బ్రాహ్మణ మాండలికాల విషయానికి మనం ఒకసారి చూసినట్లయితే ఇందులో ఉత్తర భారతదేశంలో అగ్రవర్ణాల యొక్క మాండలికం, దళిత జన మాండలికం అనే 2 మాండలికాలు కలవు. ఇక్కడ మన భారతదేశాన్ని 2 భాగాలు విభజన చేసుకున్నాం. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం. మనం దక్షిణ భారతదేశం. అయితే ఉత్తర భారతదేశం అనేటువంటి అంశాన్ని ఒకసారి గమనిస్తే అక్కడ కేవలం 2 మాండలికాలు ఉన్నాయి. ఒకటేమో అగ్రవర్ణాల వారు, రెండేమో దళితులు. ఇక్కడ ఉన్నవారు లేనివారు అనే అర్థంలోనే కేవలం 2 అంశాల్లో భాగంగా మాండలికాలను తీసుకోవడం అనేది జరిగింది. కానీ దక్షిణ భారతదేశంలో వచ్చేసరికి మాత్రం 3 మాండలికాలు కనబడుతున్నాయి. ఇక్కడ ప్రశ్న అభ్యర్థి గమనించాలి. ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి యొక్క కుల మాండలికాలు ఎన్ని, అవి ఏవి? కుల మాండలికాలు ఎన్ని అంటే 2, అవి అగ్రవర్ణాలు, దళిత జన. అదే దక్షిణ భారతదేశంలో ఉన్న కుల మాండలికాలు ఎన్ని అంటే 3, అవి బ్రాహ్మణ, బ్రాహ్మణేతర, దళిత జన అనేక 3 మాండలికాలు మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతున్న విషయం ఇది. మరి వీటి గురించి ఒక్కొక్క దాని నుంచి వివరణ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో బ్రాహ్మణ మాండలికం అన్నాం. బ్రాహ్మణ మాండలికం అంటే బ్రాహ్మణులు ఉచ్చరించే పదాలు ఏవైతున్నాయో వాటిని బ్రాహ్మణ మాండలికాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. వాళ్ళు సహజంగా ఏ పదాలు ఉచ్చరిస్తారంటే మనం ఉదాహరణకి ఇక్కడ గమనించినట్లయితే తీర్థం, తద్దినం, దద్దోజనం, వేడి నీళ్ళు, జంధ్యం, మడి ఇలాంటి యొక్క పదాలు ఉపయోగిస్తుంటారు. కానీ మనకి శుభకార్యాలు కానివ్వండి లేదా ఇతర కార్యాలు కానివ్వండి, ఏ కార్యాలకైనా సరే ఇలాంటి యొక్క పదాలు ఉపయోగిస్తారు. ఇవి సామాన్య ప్రజలు ఉపయోగించే పదాలు కావు, బ్రాహ్మణులే అత్యధికంగా ఉపయోగించే పదాలు కాబట్టి వాటిని బ్రాహ్మణ మాండలికంగా చెప్పడం అనేది జరుగుతుంది. మనం ఆలయాలకు వెళ్ళినప్పుడు తీర్థం తీసుకోండి అంటుంటారు కదా. కాబట్టి ఇక్కడ తీర్థం అనేటువంటి ఒక పదం అనేది వారు ఉచ్చరించే అంశం చెప్పవచ్చు కదా. మరి తద్దినం పెట్టారా కదా, లేదా దద్దోజనం అనేది తిన్నారా కదా, లేదా చేశారా కానీ ఇట్లా. మరియు వేడి నీళ్ళు పెట్టండి, లేకపోతే జంధ్యం ధరించాలి కదా, అదేవిధంగా మడి కట్టుకున్నారా, ఇట్లా అనేక పదాలు అనేవి ఉపయోగిస్తుంటారు. ఈ పదాలు ఉపయోగించేటువంటి మాండలికం ఏంటంటే బ్రాహ్మణ మాండలికం. ఇక్కడ ప్రశ్న ఏంది, ఇక్కడ మనకి తీర్థం, తద్దినం, దద్దోజనం లాంటి యొక్క పదాలు ఏ మాండలికానికి సంబంధించినవి అంటే బ్రాహ్మణ మాండలికాలు. కానీ క్రింది వానిలో బ్రాహ్మణ మాండలికానికి సంబంధించిన పదం,
సంబంధం లేని పదం ఏందని కూడా మనల్ని ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గమనించాలి. ఒక్కొక్కసారి జతపరిచేటువంటి ప్రశ్నలు కూడా ఇవ్వవచ్చు, మనకి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ సందర్భంలో కూడా ఒకవైపు ఈ పదాలలో ఏదో ఒకటి తీర్థమనో లేదా తద్దినమనో ఇచ్చి మరొక వైపు బ్రాహ్మణ మాండలికమని కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఏ పదాలు బ్రాహ్మణ మాండలికానికి సంబంధించినయో ఒకసారి అభ్యర్థులు ఇక్కడ గమనించుకోవాలి. తర్వాత రెండోది బ్రాహ్మణేతర మాండలికం. మరి బ్రాహ్మణేతర మాండలికం అంటే బ్రాహ్మణులు కాక మిగిలిన వారు మాట్లాడేటువంటి పదాలనే బ్రాహ్మణేతర మాండలికం అంటారు. మరి ఈ బ్రాహ్మణేతర మాండలికానికి సంబంధించి ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే వీళ్ళు ఉపయోగించక పదాలు ఏంటి అంటే ఉడుకు నీళ్ళు, తాలింపు, పచ్చడి ఇలాంటి యొక్క పదాలు మనం ఇక్కడ గమనించడం అనేది జరుగుతుంది. బ్రాహ్మణుల దగ్గర వచ్చేసరికి వేడి నీళ్ళు అన్నాం, ఇక్కడికి వచ్చేసరికి ఉడుకు నీళ్ళు అన్నాం. ఉడుకు నీళ్ళు కాయనయా అని చెప్పేసి మన పల్లెటూరులో మనకు చెప్పడం అనేది జరుగుతుంటుంది. ఉడుకు నీళ్ళు కాగబెట్టి అంటుంటారు కానీ అన్నం తాలింపు వేసారా అని అంటుంటాం కానీ పోపు వేయడం అంటారు కానీ తాలింపు వేసారా అంటుంటారు కానీ తాలింపు పచ్చడి అనే అంశం కానీ ఇక్కడ బ్రాహ్మణులు అయితేనేమో ఊరగాయ అంటారు, మనకి బ్రాహ్మణులు అయితేనేమో పచ్చడి అనే అంశాన్ని ఇక్కడ మనకి పిలవడం అనేది జరుగుతుంది. ఇక్కడ వారి పదాలకి వీరి పదాలకి కొంత వ్యత్యాసం ఉంది. ఈ విషయాన్ని మనం తప్పనిసరిగా గమనించదగిన విషయంగా మనం ఇక్కడ చెప్పుకోవాలి, చూడదగిన అంశం ఇది. కానీ ఉడుకు నీళ్ళు, వేడి నీళ్ళు. వేడి నీళ్ళు ఎవరికి సంబంధించిన పదం, ఉడికి నీళ్ళు ఎవరికి సంబంధించిన పదం కాబట్టి జతపరిచే అంశంలో ఇలా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు వీటిని గమనించాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది. ఇకపోతే దళిత జన మాండలికం అన్నారు. అంటే దళితులు, గ్రామీణ ప్రాంతాల్లో దళితులు ఉంటారు, ఆ దళితులు ఉపయోగించక పదాలు ఏవైతే వాటిని దళిత జన మాండలికాలుగా చెప్పడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ఆ యొక్క పదాలు ఏంటి అనేది ఒక ఉదాహరణ ఒకసారి గమనించినట్లయితే అరంజ్యోతి, యాశకాలు అంటారు కానీ ఇక్కడ అరంజ్యోతి అంటే అరుంధతి అని అర్థం. మనం అరుంధతి నక్షత్రం అనే అంశాన్ని పలుకుతుంటాం కానీ అరంధతి అని చెప్పేసి వాళ్ళు అనుకోకుండా అరంజ్యోతి అంటుంటారు. కానీ అట్లనే యాశకాలు అంటారు. యాశకాలు అంటే వేషాలు కానీ వేషకాలు ఇస్తున్నావు అని చెప్పేసి అంటుంటాం మనం కానీ అంటే యాశకాలు అనే పదం దళిత జనులు ఉపయోగించే పదంగా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఇక్కడ అరంజ్యోతి, యాశకాలు లాంటి యొక్క పదాలు ఏ మాండలికానికి సంబంధించి చెప్పి అడిగే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి ఇక్కడ దళిత జన మాండలికంగా గమనించాలి. ఇక్కడ బ్రాహ్మణ మాండలికం, బ్రాహ్మణేతర మాండలికం, దళిత జన మాండలికం, వాటి యొక్క పదాల ఉచ్చారణ ఏ విధంగా ఉందో అభ్యర్థులు ఇక్కడ గమనించి వాటిని చదువుకోవడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి. వాటి మధ్య వ్యత్యాసాలను కూడా గమనించుకోవాలి ఇక్కడ. తర్వాత ప్రాంతీయ మాండలికం. ఈ ప్రాంతీయ మాండలికాన్ని కొన్ని రకాలుగా మనం వర్గీకరించుకోవడం అనేది జరిగింది ఇక్కడ కానీ దాంట్లో పూర్వ మాండలికం, ఉత్తర మాండలికం, దక్షిణ మాండలికం, అదేవిధంగా మధ్య మాండలికం అని చెప్పేసి మండలాలుగా ఇక్కడ విభజన చేయడం అనేది జరిగింది ఇక్కడ. మరి పూర్వ మండలంలో మాట్లాడే భాష ఏదైతుందని పూర్వ మాండలిక భాష అంటారు. దక్షిణ మండలంలో మాట్లాడే భాషనేమో దక్షిణ మాండలిక భాష అంటాం. ఉత్తర మండలంలో మాట్లాడుతున్నామో ఉత్తర మాండలిక భాష అంటాం. మధ్య మండలంలో మాట్లాడుతున్నామో మధ్య మాండలిక భాష అంటాం కానీ ఇట్లా ఆ మాండలిక భాషల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ప్రాంతంలో విభజన చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇక్కడ పూర్వ మండలం అన్నాం. పూర్వ మండలంలో ఉండేటువంటి ప్రాంతాలు ఏంటి ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఇందులో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అనేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో వీటిని పూర్వ మండల ప్రాంతాలు అంటారు. ఇది గతంలో మనం చెప్పుకున్నాం. మరొకసారి గమనించండి. ఇక్కడ ప్రశ్న అడిగేటువంటి విధానం, క్రింది వానలో పూర్వ మండలానికి సంబంధించిన ప్రాంతాలు ఏవి, లేదా విశాఖపట్నంలో మాట్లాడేటువంటి భాష ఏ మండలానికి చెందింది అని కూడా ప్రశ్న అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్వ మండలం అంటే ఏంది, ఏ ఏ ప్రాంతాలని పూర్వ మండలంలో భాగంగా విభజన చేశారో ఒకసారి గమనించుకోవాలి. అట్నే మధ్య మండలంలో తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలు అనే అంశాలు దీంట్లో భాగంగా ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థి గమనించాలి. కానీ ఇక్కడ ఉభయ గోదావరి, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిని ఉభయ గోదావరి అంటాం. ఉభయ గోదావరి మరియు కృష్ణా, గుంటూరు ప్రాంతాలు అవుతున్న వాటిని మధ్య మాండలికాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. అట్నే దక్షిణ మాండలికంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం అనేక ప్రాంతాలు అనేక అంశాలు ఏవైతే ఇవన్నీ కూడా దీంట్లో భాగంగా ఉండడం అనేది జరుగుతున్న అంశాలు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా ఉత్తర మాండలికం, ఇక్కడ తెలంగాణలో కనుక 10 జిల్లాలు ఏవైతున్నాయో ఈ 10 జిల్లాలు కూడా ఉత్తర మాండలికంలో భాగంగా మనకి ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి అభ్యర్థుల యొక్క ఏ ప్రాంతాలు ఏ మండలానికి సంబంధించిన అంశాన్ని అడగడానికి
అవకాశం ఉంది కాబట్టి వీటిని గమనించగలరని చెప్పేసి మనం చేసుకోవడం జరుగుతుంటుంది. ఇకపోతే జీవశాస్త్రానుసార మాండలికాలు అన్నాం. అంటే జీవశాస్త్రాన్ని అనుసరించి బయోసైన్స్ అంటాం. మరి జీవశాస్త్రాన్ని అనుసరించి మాండలికాలు ఎన్ని రకాలంటే 2 రకాలని చెప్పేసి ఇక్కడ గమనించుకోదగినటువంటి అంశం. ఏంటి ఆ యొక్క 2 రకాలు? ఒకటి వయస్సుని బట్టి మాండలికం, 2 లింగ భేదాన్ని బట్టి మాండలికం. వయస్సు అంటే పెద్దవారు, చిన్నవారు. అట్లనే లింగభేదం స్త్రీ పురుషుడు అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇందులో వయస్సు అన్నాం అంటే చిన్నవారు అన్నాం. మనం పిల్లలతో మాట్లాడే పదాలు ఏవైతున్నాయో వాటిని చిన్నపిల్లలకు సంబంధించిన అంశాలు చెప్పుకోవడం జరుగుతుంది. పెద్దవారితో మాట్లాడే అంశాలను కూడా పెద్దవారితో మాట్లాడే అంశాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో వయస్సుని బట్టి అన్నాం కానీ అంటే పిల్లలు పెద్దలు మనం మాట్లాడే విధానం ఎలా ఉంటుంది? ఇక్కడ బాబు ఇటురా అంటాం కానీ బాబు ఇటురా అన్నప్పుడు ఎవరిని అన్నాం అంటే చిన్నపిల్లలు అన్నట్టుగా. అదే పెద్దవానైతే బాగున్నారండి, ఎటు వెళ్తున్నారు, ఇటు రండి, ఇట్లా కొన్ని అంటే మర్యాదపూర్వకమైన పదాలు లేకపోతే దాంట్లో కొన్ని అదనపు అంశాలను చేర్చేసి మనం పిలవడం అనేది జరుగుతుంది. వాటిని వయసును బట్టి అనేక అంశాలు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. లేదా పిల్లలు మాట్లాడుకునే అంశాలు కూడా దీంట్లో భాగంగా మనం ఇక్కడ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లనే లింగ భేదాన్ని బట్టి మాండలికాలు. మరి లింగ భేదాన్ని బట్టి అన్నప్పుడు లింగం అన్నప్పుడు మనకి సహజంగా 2 లింగాలు కనబడుతుంటాయి. వ్యక్తులను ఆధారంగా తీసుకున్నప్పుడు 2 లింగాలు కనబడుతుంటాయి మనకి. ఒకటి స్త్రీలింగం అని, 2 పులింగం అనే అంశాలు ఇక్కడ మనకు కనిపించడం జరుగుతుంది. మరి స్త్రీలింగం అనే అంశాన్ని గమనించినట్లయితే స్త్రీలు అనేటువంటి అంశం దీంట్లో భాగంగా ఉండడం జరుగుతుంది. మరి స్త్రీలు మాట్లాడుకునే పదాలు స్త్రీలు ఏమని మాట్లాడుకుంటాం సహజంగా మనం అంటే బాగున్నారా అనేక అర్థంలో, ఏం చేస్తున్నావు అనేక అర్థాలలో ఇక్కడ స్త్రీలకి పురుషులకి మధ్య కొంత వ్యత్యాసం అనేది ఉండడం అనేది ఇక్కడ జరుగుతుంది. కానీ మన పురుషుల విషయానికి వచ్చేసరికి కొంత వ్యత్యాసం ఉంది. కానీ అంత సీన్ లేదులే అని అంటుంటాం మనం. అంత సీన్ లేదులే అని చెప్పేసి ఎవరిని అంటామంటే పురుషులే ఆ విధంగా అనేటువంటి అవకాశం ఉందనే అంశాన్ని ఇక్కడ గమనించాలి. కానీ ఏమిట్రా, ఏందిరా అనేక పదాలు ఉంటాయి. కానీ అదే ఆడవాళ్ళైతేనేమో ఏమై, ఏందే అనేక అర్థాలు ఇక్కడ ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం పలికేటువంటి పదాల్లో కొంత వ్యత్యాసం అనేక అంశాలు కనబడుతుంది. కాబట్టి ఈ విధంగా లింగభేదాన్ని బట్టి వయసును బట్టి ఈ పదాలు మనం ఇక్కడ గమనించుకోవాలనే విషయాన్ని చెప్పడం జరుగుతుంటుంది. అట్లనే వేరే రాష్ట్రాలలో ఉన్నటువంటి తెలుగు ప్రజలు మాట్లాడే మాండలికంలో కూడా వ్యత్యాసాలు ఉండడం అనేది జరిగింది. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళే కాకోకుండా ఇతర ప్రాంతాలు అంటే ఇతర రాష్ట్రాలు ఉన్నాయి. ఆ ఇతర రాష్ట్రాలలోకి వెళ్ళా మన తెలుగువారు ఉంటున్నారు. మరి మన తెలుగువారు అక్కడ మాట్లాడే పదాలలో కూడా కొంత వ్యత్యాసం అనేది కనిపించడం అనేది జరుగుతుంది. మన పక్కన మహారాష్ట్ర ఉండొచ్చు, కర్ణాటక ఉండొచ్చు, కేరళ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా మనకు అనుబంధంగా తమిళనాడు ఉంది. కానీ మనకు అనుబంధంగా మనతో పాటు కలిసిపోయేటువంటి ప్రాంతాలు ఏవైతున్నాయో ఆ ప్రాంతాలకి మన యొక్క తెలంగాణలో లేదా ఆంధ్రప్రదేశ్లో మాట్లాడే పదాలకి కొంత వ్యత్యాసం అనేది కనబడుతుంది. ఏంటిదా వ్యత్యాసం అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ గమనిద్దాం. ఒకసారి గమనించినట్లయితే మహారాష్ట్రలోని చందాపూర్ జిల్లాలో తెలుగు భాషలో కోంటావు, గోలార్ అనేవి, ముంబైలో కామారి, కడరి అని, కర్ణాటకలో ఉన్న బెల్గాంలోనేమో దాసరి, బేరాడు అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం జరుగుతుంది. గమనించుకోవాలి ఇక్కడ అభ్యర్థులు మహారాష్ట్రలో ఏమంటున్నారు, ముంబైలో ఏమంటున్నారు, కర్ణాటకలో ఏమంటున్నారు అనే విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఒకే పదం ఇది, కానీ వేరు అంశాలేం కాదు, ఒకే పదం. కానీ పలకడంలో ఉచ్చారణలో మనకి వ్యత్యాసం అనేది ఇక్కడ కనిపిస్తుంది. కానీ మనం సహజంగా వస్తువులని కొనుగోలు చేయడానికి ఎవరి దగ్గరికి వెళ్తాం అంటే వర్తకుల దగ్గరికి వెళ్తాం. కానీ ఆ వర్తకులని మనం ఏమంటామంటే కోంట వాళ్ళు అంటారు, కానీ కోంటోళ్ళు అంటుంటాం మనం సహజంగా. ఓకేనా. మరి మహారాష్ట్రలో చందాపూర్ జిల్లాలో కూడా అదే అర్థంలో పిలుస్తున్నారు. తెలుగు భాషలో కోంటావు అని చెప్పేసి మరి గోలార్ అని కూడా పిలుస్తారని చెప్పి అంటున్నారు. ఇది ప్రశ్నగా అడిగే అవకాశం ఉందండి, గమనించదగిన విషయం. కోంటావు, గోలార్ అనే వ్యాపారస్తులని ఏ ప్రాంతంలో పిలుస్తారు అంటే మహారాష్ట్ర అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. అదేవిధంగా ఈ కోంటారు అదేవిధంగా గోలార్ అనే వ్యక్తులనే ముంబైలో ఏమంటారంటే కామారి, కడరి అంటారు. అంటే వ్యాపారస్తులని ముంబైలో కామారి అని, కడరి అని చెప్పేసి ఇక్కడ పిలుచుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా
కర్ణాటక రాష్ట్రాన్ని మనం గమనించినట్లయితే అక్కడ బెల్గాం అనే ప్రాంతంలో దాసరి బేరాడ్ అని చెప్పేసి పిలుస్తారని చెప్పేసి ఇక్కడ మనం చెప్పడం జరిగింది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించదగిన విషయం ఏంటంటే ఒక ప్రాంతాన్ని ఏ ఏ ప్రదేశాలలో ఏ విధంగా పిలుస్తారు అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఇక్కడ గమనించుకోగలరు. అట్లనే సామాజిక మాండలికాలు అనే అంశం ఏ విధంగా ఏర్పడే అనే విషయాన్ని మనం ఒక్కసారి ఇక్కడ గమనించుకుంటూ ముందుకు వెళ్దాం. ఇందులో వివిధ సామాజిక వర్గాల ప్రజలు మాట్లాడే భాషలోని వైవిధ్యాలను సామాజిక మాండలికాలు అంటారు. వివిధ సామాజిక వర్గాల ప్రజలు మాట్లాడే భాషలోని వైవిధ్యం అంటే ఇక్కడ సామాజిక వర్గము అన్నప్పుడు మనం చెప్పుకున్నాం ఇంతకుముందు మనకు సహజంగా ఆదాయాన్ని బట్టి వర్గీకరణ ఉండొచ్చు, ఇక్కడ కులాలను బట్టి వర్గీకరణ ఉండొచ్చు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఆ సామాజిక వర్గాల వారు ఎవరుతున్నారో వారు మాట్లాడేటువంటి యొక్క మాటల యొక్క వైవిధ్యం ఏందో తేడా ఏందో దాన్ని సామాజిక మాండలికం అంటారు. కానీ ఇది ప్రశ్నగా అడిగే అవకాశం ఉంది. కానీ ఏంటిదంటే వివిధ సామాజిక వర్గాల ప్రజలు మాట్లాడే భాష యొక్క వైవిధ్యాన్ని ఏ మాండలికం అంటారు అని కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ ప్రశ్న రూపంలోనే గమనించుకోవాలి మనం. ఇది ప్రశ్నగా అడగవచ్చు అనుకొని దాన్ని 2-3 విధాలుగా ప్రశ్న రూపంలో తయారు చేసుకోవడానికి ప్రయత్నం చేసి సమాధానం కూడా మనమే వెతుక్కున్నట్టయితే అతి సులభంగా మనం సమాధానం చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ సామాజిక మాండలికం అంటారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. దీనికి ఒక నిర్వచనం అనే అంశాన్ని కూడా ఇవ్వడం జరిగింది. మనకి సామాజిక మాండలికానికి నిర్వచనం ఉంది. ఏంటి దాని నిర్వచనం అంటే ప్రాంతీయ భేదాల వల్ల కాక సామాజిక స్థాయిలోని వైవిధ్యత కారణంగా ఏర్పడేవి సామాజిక మాండలికాలు. ఇది ఈ మాట చెప్పిన వ్యక్తి ఎవరంటే పీటర్ ట్రడ్జిల్. మరి ఈయన ఏమంటున్నాడు మనకి ప్రాంతీయ భేదాల వల్ల కాకోకుండా అంటే ఒక ప్రాంతంలో భేదం ఉంటుంది. మనం చెప్పుకున్నటువంటి మాదిరిగా ఇక్కడ తెలంగాణ అని చెప్పేసి రాయలసీమ అని చెప్పేసి ప్రాంతాల భేదం ఉందనుకున్నా ఆ ప్రాంతాలలో వచ్చిన భేదాలు కాకోకుండా సామాజిక స్థాయిలో వచ్చిన వైవిధ్యత సమాజంలోని స్థాయి హోదా ఆధారంగా ఏర్పడినటువంటి వాటిని సామాజిక మాండలికాలు అని చెప్పేసి ఒక నిర్వచనాన్ని ఇచ్చిన వ్యక్తి పీటర్ ట్రడ్జిల్ అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఇది దీనికి సంబంధించిన నిర్వచనం. మరొక అంశం, మరొక నిర్వచనం తెలుగు భాషలో చదువుకున్న వారి భాషకు చదువు రాని వారి భాషకు మధ్య గల తేడానే సామాజిక మాండలికం అని అన్నటువంటి వ్యక్తి బద్రిరాజు కృష్ణమూర్తి గారు. బద్రిరాజు కృష్ణమూర్తి గారు ఏమంటున్నారంటే తెలుగు భాషలో ఇక్కడ చదువుకున్న వారు ఉన్నారు, చదువుకోని వారు ఉన్నారు. చదువుకున్న వారి భాషకు చదువు రాని వారి భాషకు మధ్య ఉన్న వ్యత్యాసం ఏదైతుందో దానినే ఇక్కడ సామాజిక మాండలికంగా చెప్పడం అనేది జరిగింది. మరి చదువుకున్న వారు చదువుకోని వారు ఎలా మాట్లాడతారు అనే విషయాన్ని ఒకసారి గమనిద్దాం. ఇందులో చదువుకున్న వారు పలికే పదాలు ఎలా ఉన్నాయి, చదువు రాని వారు పలికే పదాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి గమనించినట్లయితే ఇక్కడ చదువుకున్న వారేమో ఇచ్చట అంటే ఇచ్చట అనే అర్థంలో పలుకుతారు. ఇక్కడ ఇచ్చట అనే అంశం తీసుకోవడం జరిగింది. ఇక్కడ మరి చదువు రానటువంటి వారు పలికేటువంటి పదం ఇది ఇక్కడ మనకు ఇక్కడ అనేక అంశం ఇక్కడ అనేక అర్థంలో తీసుకోవడం అనేది జరిగింది. ఇక్కడ మనకి చదువుకున్నటువంటి వారు పలికే పదం పాము అనే పదం, అది పురుగు అనేటువంటి అర్థంలో మన వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అంటే సహజంగా చదువుకున్న వారేమో పాము అంటారు, చదువు రాని వారేమో పురుగు అనే అర్థంలో ఈ యొక్క పదాన్ని పలుకుతున్నారు. అట్నే కర్ర అనే పదం ఉంది, దీన్ని చదువు రాని కట్టె అంటారు. కట్టెలు తీసుకురమ్మని చెప్పేసి అంటున్నారు సహజంగా. ఓకేనా, అట్లా చదువుకున్నటువంటి వారు ఒక పదాన్ని చదువు అంటే చదువు రాని వారేమో చదువు అనే అర్థాన్ని ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా, ఈ విషయాన్ని ఇక్కడ మనం అభ్యర్థులని గమనించాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. పాము అనేది పురుగు అని, కర్ర కట్టె అని, చదువు అని, ఇట్లా అందులో చకారం అనేది సకారంగా పలుకుతున్నాం. ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. చదువుకున్న వారి భాషలో చకారము స్థానంలో చదువు రాని వారి భాషలో సకారం అనేది చేరుతుంది మాండలికాలలో అనేక విషయాన్ని కూడా మనం అభ్యర్థులందరూ కూడా గమనించదగిన విషయం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంటుంది. అట్లనే మాండలిక భాషా ప్రయోగాలు, ఈ మాండలిక భాషలని ఏ ఏ సందర్భంలో ఎక్కడెక్కడ ప్రయోగించాము అనేక విషయాన్ని ఇక్కడ అభ్యర్థులను గమనించడానికి ప్రయత్నం చేయాలి.
కాబట్టి ఇందులో ఒకసారి చూద్దాం. ప్రాచీన కావ్యాలలోని ప్రయోగాలు. ఈ మాండలిక పదాలు ఎత్తుని వాటిని ప్రాచీన కావ్యాలలో ఎక్కడెక్కడ ప్రయోగించారు అనే విషయం ఒకసారి గమనిస్తే, త్రాసు అనే పదం తిక్కన గారు భారతంలో ఉపయోగించడం జరిగింది. దీని యొక్క అర్థం మరొక రూపం ఏంటంటే తరాజు. గతంలో ప్రశ్న అడిగారు. తిక్కన గారు భారతంలో ఉపయోగించినటువంటి మాండలిక పదం ఏంది ఈ క్రింది వానిలో? లేదా త్రాసు అనే పదాన్ని ఏ కవి తన యొక్క గ్రంథంలో మాండలిక పదంగా ఉపయోగించారు అని కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి గమనించండి, త్రాసు అనేటువంటిది ఇక్కడ భారతంలో ఉపయోగించిన అంశం. అది దానికి మరొక రూపం ఏంటంటే తరాజు అనే అంశానికి మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. అట్లనే వానపాము అనే పదం ఉంది. వానపాము అనేటువంటి పదం ఏదైతే ఉంటుందో, ఈ వానపాము అనే పదాన్ని గుంటూరు, రాయలసీమ మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఏమంటారంటే ఎర్ర అని చెప్పి అంటారు. ఓకేనా? గుంటూరు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలలో దీన్ని ఏమంటారంటే ఎర్ర అనే అర్థంలో ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాలి, ఇక్కడ త్రాసు అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు, వానపాము అనే పదాన్ని ఇక్కడ రాయలసీమ కానీ గుంటూరు కానీ ఉత్తరాంధ్రలో ఏమంటారు అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. అదేవిధంగా హద్దు అనే పదం ఉంది. అంటే మనం సహజంగా తెలంగాణలో హద్దుగా గీసిన గీతనే ఏమంటారంటే గెర గీశారు, గెర అంటారు, గేరా. ఓకేనా? అంటే గెర గీశారంటారు. ఓకేనా? బెర లేదా గెర అనే అర్థంలో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ పదం ఎక్కడ ఉంది అంటే పోతన గారి యొక్క భాగవతంలో గలదు. ఓకేనా? మనం అభ్యర్థులు గమనించదగిన విషయం, హద్దు అనేటువంటి పదానికి తెలంగాణలో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే గేరా. ఈ హద్దు అనేక పదాన్ని ఎక్కడ ఉపయోగించుకున్నాం మనము అనేక విషయాన్ని ఒకసారి చూసినట్లయితే పోతన గారి యొక్క భాగవతంలో ఈ పదాన్ని ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. తర్వాత ఇంకి పాటలు ఉన్నాయి మనకి. ఇక్కడ మనకు పాటలు తీసుకున్నట్లయితే అందులో అనేక రకాల పాటలు ఉంటాయి. ఇక్కడ ఎంకి పాటలు ఉన్నాయి. ఈ ఎంకి పాటలు అనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే దీంట్లో గోదావరి జిల్లా యొక్క మాండలికం అనేది ఉపయోగించబడింది. ఎంకి పాటలలో ఏ మాండలికం ఉపయోగించారు? గోదావరి జిల్లా మాండలికం. ఓకేనా? త్రాస్ అనే పదం ఎవరు ఉపయోగించారు? వానపాము అనే పదాన్ని ఏ ప్రాంతాలు ఏమంటారు? హద్దు అనే ప్రాంతాన్ని తెలంగాణలో ఏమంటారు? హద్దు అనే పదాన్ని భాగవతంలో ఉపయోగించింది ఎవరు, లేదా భాగవతాన్ని రాసింది ఎవరు? భాగవతంలో ఉపయోగించబడిన మాండలిక పదం ఏది? ఇక్కడ ఇంకి పాటలలో ఉపయోగించబడిన మాండలికం ఏది అని అనేక రకాల ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్రశ్నలను మనం ఈ విధంగా గమనించుకోవాలి ఇక్కడ. అట్లనే గురజాడ వారి కన్యాశుల్కంలో విజయనగర మాండలికం ఉంది. మనకు కన్యాశుల్కం యొక్క రచయిత ఎవరు అంటే గురజాడ అప్పారావు గారు. మరి గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కంలో ఏ మాండలికాన్ని ఉపయోగించారు అంటే మనకి విజయనగరం యొక్క మాండలికాన్ని ఉపయోగించారు. మరి విజయనగర మాండలికం ఏ మండలానికి సంబంధించింది అంటే పూర్వ మండలమా, ఉత్తర మండలమా, దక్షిణ మండలమా, మధ్య మండలమా? ఇక్కడ ఆ 4 మండలాలు గమనించుకోవాలి. ఓకేనా? మనకి విజయనగరం అనేది ఏ మండలంలో ఉంది అంటే పూర్వ మండలం అని చెప్పుకున్నాం. ఎందుకంటే శ్రీకాకుళం, విజయనగరం, అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతాల్లో ఏవైతున్నాయో అవన్నీ కూడా మనకి పూర్వ మండలంలో ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవడం జరుగుతుంది. మరి విశాఖపట్నం అనే అంశాలు కూడా దాంట్లో భాగంగా ఉన్నాయి. కాబట్టి విజయనగరం కానీ, విశాఖపట్నం కానీ, శ్రీకాకుళం కానీ పూర్వ మండలానికి సంబంధించిన అంశాలు. కాబట్టి మరి ఈ విజయనగరం అనే పదం దేనికి సంబంధించిందంటే పూర్వ మండలం. కాబట్టి ఈ విధంగా కూడా ప్రశ్న అడగవచ్చు. గురజాడ వారి యొక్క కన్యాశుల్కంలో ఏ మాండలిక పదం ఉపయోగించబడింది అని పూర్వమండలం, దక్షిణ మండలం, మధ్య మండలం, ఉత్తర మండలం ఇవ్వచ్చు. లేదా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం అని కూడా ఈ విధంగా కూడా ఇవ్వవచ్చు. కాబట్టి ఇక్కడ 2 గుర్తుపెట్టుకోవాలి. ఒకటేమో పూర్వమండలం అని, 2 అందులో విజయనగర మండలం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి అభ్యర్థులు. ఇక పోటీగా రాపులు అనే పదాన్ని కూడా మనం ఆ ప్రాచీన గ్రంథాలని ఒకసారి పరిశీలించినట్లయితే కనబడుతుంది. మరి పోటీగా రాపులు అనేది ఒక మాండలిక పదం. మరి పోటీగా రాపులు అనే పదం ఏంటిది? దీని యొక్క సరైన ప్రామాణిక పదం ఏంటి అంటే ఫోటోగ్రాఫ్ అని అర్థం. ఓకేనా? ఫోటోగ్రాఫ్ అనే పదాన్ని పోటీగా రాపులు అనే అర్థంలో పిలవడం అనేది జరుగుతుంటుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. ఇకపోతే అంగుడు పొద్దు అనేటువంటి రచన, దీన్ని రాసినటువంటి వ్యక్తి జి సురమౌళి. అంటే మాండలిక పదాలు
ఏ ఏ రచనలో ఉపయోగించబడ్డాయి అంటానికి కొన్ని గ్రంథాల పేర్లు ఇక్కడ మనం పరిశీలిస్తున్నాం. ఆ గ్రంథాల పేర్లు గమనించండి. ఈ క్రింది వానిలో మాండలిక పదాలు ఉపయోగించబడిన గ్రంథాలేవి అని ప్రశ్న అడిగే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి గమనించండి ఇక్కడ. ఓకేనా? దీంట్లో అంగుడు పొద్దు అనేటువంటిది ఎవరు రాస్తారంటే జి సురమౌళి అనేది ఒక అంశం. దీంట్లో మాండలికం ఉపయోగించబడింది అనేది రెండో అంశం. ఓకేనా? దీంట్లో మరలా పంచాయతీ నెంబర్ ఈ యొక్క అంశాన్ని ఉపయోగించిన వ్యక్తి ఇరివెంటి కృష్ణమూర్తి. అంటే ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఇరివెంటి కృష్ణమూర్తి. ఇరివెంటి కృష్ణమూర్తి గారు రాయబడిన గ్రంథమే పంచాయతీ నెంబర్ అనే విషయం చెప్పుకోవాలి. ఇందులో మాండలిక పదాలు ఉపయోగించబడినవి కాబట్టి గమనించుకోండి. అంగుడు పొద్దు, పంచాయతీ నెంబర్ అనే వాటిలలో మాండలిక పదాలు ఉపయోగించబడి చెప్పేసి అభ్యర్థులు గమనించాలి. అట్లనే మా ఊరి ముచ్చట్లు. ఈ మా ఊరి ముచ్చట్లు అనేటువంటి దాంట్లో ఎవరు రాస్తారు ఈ యొక్క అంశం, దీంట్లో ఏమి ఉపయోగించబడింది అంశం ఒకసారి గమనిద్దాం. ఇక్కడ యశోదారెడ్డి గారు రాయబడ్డారు. యశోదారెడ్డి గారిచే రాయబడిన గ్రంథమే మనకి మా ఊరి ముచ్చట్లు. కానీ హెచ్చమ్మ కథలు కూడా ఉంటాయి, కానీ ఇక్కడ మా ఊరి ముచ్చట్లలో మనకి మాండలిక పదాలు అనేవి కనిపించడం జరుగుతుంది. మరి ఈ యొక్క పై రచనలు అంటే ఇప్పుడు చెప్పుకున్న మా ఊరి ముచ్చట్లు కావచ్చు, కానీ అంగుడు పొద్దు కావచ్చు, ఇక్కడ ఈ అంశాలు గమనించితే వాటిలో తెలంగాణ జానపద మాండలికాలు కనిపిస్తాయి. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలి. ఈ క్రింది వానిలో తెలంగాణ జానపద మాండలికాలు ఉపయోగించబడేటువంటి గ్రంథాలేవి, లేదా మాండలికలు ఉపయోగించబడని గ్రంథం ఏది అని కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు వాటిని గమనించండి. ఇకపోతే కడుపు కోత అనేటువంటి ఒక పదం ఉంది. ఈ కడుపు కోత అనేటువంటిది ఒక గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే దేవరాజు మహారాజు. మరి ఇందులో ఏ మాండలికం ఉపయోగించబడింది అనేది గమనిద్దాం. తర్వాత నెక్స్ట్ నిరసన అనేటువంటి ఒక గ్రంథం. నిరసన అనే గ్రంథాన్ని రాసిన వ్యక్తి ఎవరంటే కారెంపూడి మార్కండేయ అనేటువంటి ఒక వ్యక్తి. ఇందులో తెలంగాణ మాండలికం ఉంది. ఓకేనా? ఇక్కడ కడుపు కోత అనే కావచ్చు, ఇక్కడ నిరసన అనే అంశం. ఈ రెండింటిని గమనించినప్పుడు నిరసన అనే అంశంలో మనకి తెలంగాణ మాండలిక పదాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మనం గమనించాలి. ఓకేనా? ఇక్కడ కడుపు కోతలో ఏ మాండలికం ఉంది, నిరసనలో ఏ మాండలికం ఉంది అనేక విషయాన్ని అభ్యర్థులు గమనించండి. అదేవిధంగా గేది అనేక రచన. ఈ గేది అనేక రచనని రాసింది ఎవరంటే ఏవి రెడ్డి శాస్త్రి గారు. ఇక్కడ. ఓకేనా? మరి ఇక్కడ ఏవి రెడ్డి శాస్త్రి గారు రాసినటువంటి అంశం ఇది మరి అనేక విషయాన్ని గమనిస్తే గేది. ఇందులో ఏ మాండలికం ఉంది, శ్రీకాకుళం యొక్క మాండలికం ఉంది. ఓకేనా? తెలంగాణ మాండలికంలో రాయబడిన ఏంటివి, శ్రీకాకుళం మాండలికంలో రాయబడిన ఏంటివి అనే విషయాన్ని అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. అట్లనే ఆశాకిరణం అనే గ్రంథం ఉంది. ఈ ఆశాకిరణం యొక్క గ్రంథాన్ని రాసినటువంటిది బాలగంగాధర్ తిలక్. మరి ఈ ఆశాకిరణంలో ఏ మాండలికం ఉపయోగించబడిందంటే మధ్య మాండలికం. మరి మధ్య మాండలికంలో ఉన్న ప్రాంతాలు ఏంటివి అనే విషయాన్ని అభ్యర్థి గమనించుకొని ఆ యొక్క పదాలు మాండలిక సమీక పదాలు ఇందులో ఉన్నాయని చెప్పేసి మనం గమనించుకోవాలి. ఓకేనా? ప్రశ్న ఏంది, రచన ఎవరు రాశారు, ఇందులో ఏ మాండలికం ఉపయోగించబడింది అనేది తప్పనిసరిగా అడిగే అంశం కాబట్టి ఆశాకిరణం అనేది బాలగంగాధర్ తిలక్ రాశారు. దాంట్లో మధ్య మాండలికం అనేది ఉపయోగించబడింది. ఇకపోతే కథాసాగర్ అనేటువంటిది కొన్ని కథల యొక్క సమూహం. కథాసాగర్ అనేది కొన్ని కథల యొక్క సమూహంగా చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఈ కొన్ని కథల యొక్క సమూహంలో తెలంగాణకు సంబంధించిన కొన్ని కథలు గలవు. ఇందులో ఏంటి ఆ తెలంగాణకు సంబంధించిన కథలు అంటే మనిషి లోపలి విధ్వంసం అనేది ఒక రచన. మనిషి లోపలి విధ్వంసం, దీన్ని రాసింది అల్లం రాజయ్య. కానీ ఈ ప్రతి ఒక్క గ్రంథం దాని రచయిత పేరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రతి ఒక్క గ్రంథంలో కూడా తెలంగాణ మాండలిక పదాలు ఉన్నాయనే విషయాన్ని అభ్యర్థి గమనించుకోవాలి ఇక్కడ. కాబట్టి మనిషి లోపలి విధ్వంసం అనేది ఒక గ్రంథం, దాన్ని రాసింది అల్లం రాజయ్య. అట్లనే దొంగలు అనేది మరొక గ్రంథం, దీన్ని బోయే జంగయ్య గారు రాశారు. గ్రంథం రాసింది ఎవరు, అందులో ఉపయోగించబడిన మాండలికం, ఇవన్నీ కూడా తెలంగాణ మాండలికాలు. అట్లనే చదువు, ఇది బిఎస్ రాములు గారు ఉపయోగించినటువంటి యొక్క అంశం, అతడిచ్చే రాయబడిన అంశంగా గమనించాలి ఇక్కడ.
అమ్మ మీది సొమ్ములు, ఇది రాసింది కాలువ మల్లయ్య గారు. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ గమనించండి, రచన, రచయిత పేరు, అందులో ఉపయోగించక మాండలికాలు. తెలంగాణకు సంబంధించిన కథలు ఇవన్నీ కూడా. ఈ క్రింది వానలో తెలంగాణ సంబంధించిన కథ గాంధీది. ఈ క్రింది వానలో తెలంగాణకు సంబంధించిన మాండలిక పదాలు ఉపయోగించబడినటువంటి యొక్క గ్రంథాలు ఇవి, లేదా ఏ గ్రంథాన్ని ఏ రచయిత రాశాడు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. మళ్ళొకసారి గమనించండి, ఇక్కడ మనిషి లోపలి విద్వాంసం అల్లం రాజయ్య గారు, దొంగలు బోయే జంగయ్య గారు, చదువు బిఎస్ రాములు గారు, ఆమె మీది సొమ్ములు కాలువ మల్లయ్య గారు. కానీ ఈ విధంగా మనకు రచనలు అనేటి అంశం కనిపించడం జరుగుతుంటుంది. అట్లనే మండుటాకు, ఈ గ్రంథాన్ని రాసింది కాట్రగడ్డ దయానంద్ గారు. కాట్రగడ్డ దయానంద్ గారు. ఇక్కడ ఇది వ్యవహారిక భాషలో రాయబడిన మొట్టమొదటి నవలగా చెప్పడం అనేది జరుగుతుంది. వ్యవహారిక భాషలో రాయబడిన మొట్టమొదటి నవల ఇది అంటే మండుటాకు అనే విషయాన్ని గమనించండి. ఇక్కడ మనకి వ్యవహారిక భాషలో రాయబడిన మొట్టమొదటి యొక్క నవల ఏంటంటే మాలపల్లి. ఈ మాలపల్లి నవలను రాసింది అంటే ఉన్నవ లక్ష్మీనారాయణ. కాబట్టి ఇక్కడ గమనించండి, మాలపల్లి నవల రచయిత ఉన్నం లక్ష్మీనారాయణ. మొట్టమొదటిసారిగా వ్యవహారిక భాషలో రాయబడిన గ్రంథం మాలపల్లి అని చెప్పేసి అభ్యర్థులు గమనించాలి. జానపద మాండలికంలో వెలువడిన మొట్టమొదటి నవల ఏది? వెలుగు, వెన్నెల, గోదావరి. కాబట్టి గమనించాలి, ఇక్కడ ఒక్కొక్కటి వ్యవహారిక భాష అన్నప్పుడేమో మాలపల్లి, జానపద మాండలికం అన్నప్పుడేమో వెలుగు, వెన్నెల, గోదావరి అనే విషయాన్ని ఇక్కడ గమనించండి. అట్లనే తెలంగాణ మాండలికంలో వెళ్ళిన మొట్టమొదటి నవల ఏంది? ముత్యాల పందిరి. తెలంగాణ మాండలికంలో మొట్టమొదటి నవల ముత్యాల పందిరి. రాయలసీమ మాండలికంలో వెలువడిన మొట్టమొదటి నవల రంగల్లి. మరి ఈ మూడు అంశాలను కూడా రాసిన వ్యక్తి ఎవరంటే పోరంకి దక్షిణామూర్తి. ఇక్కడ రంగల్లి అనే అంశం కావచ్చు, ముత్యాల పందిరి అనే అంశం కావచ్చు, అదేవిధంగా వెలుగు, వెన్నెల అనే అంశం కావచ్చు. ఈ మూడింటిని కూడా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు అంటే, రాసిన వ్యక్తి ఎవరంటే పోరంకి దక్షిణామూర్తి. అంటే అన్ని మాండలికాల్లో కూడా రాసిన వ్యక్తి పోరంకి దక్షిణామూర్తిగా మనం ఇక్కడ గమనించుకోవాలి. అట్లనే గోడ మీది బొమ్మ అనే అంశం, దగా పడిన తమ్ముడు, వంశధార అనేక నవలల్ని ఉపయోగించిన రాసిన వ్యక్తి ఎవరంటే కాంతారావు. ఇది శ్రీకాకుళం మాండలికంలో ఉపయోగించడం అనేది జరిగింది. కాబట్టి అభ్యర్థులు గమనించండి, ఏ రచనను ఎవరు రాశారు, ఏ మాండలికంలో రాశారు అనే విషయాన్ని అభ్యర్థులు గమనించి ఇక్కడ ఈ ప్రశ్నలకు సమాధానాలు చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇది మాండలికాలు, వాటి యొక్క వర్గీకరణ, ఆ మాండలికాలలో ఏ రచనలు రాశారు, ఏ మాండలికంలో ఏ రచనల్లో ఏ పదాలు ఉపయోగించబడ్డాయి, ప్రాచీన కావ్యాల్లో, ఆధునిక రచనలు అనేక విషయాల్ని విద్యార్థులు గమనించి వాటికి తగినటువంటి సమాచారాన్ని ఒకసారి గమనించగలరని చెప్పేసి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.